హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అందుకోసం ధనియాలు ఒక 2 టీ స్పూన్లు, సాజీరా హాఫ్ టీ స్పూను, పట్టా, లవంగ, అల్లము, వెల్లుల్లి 2 తీసుకున్నానండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటే బాగుంటుందనేసి నేను ఇట్లా వేస్తున్నాను. ఒక 4 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి. ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. లాస్ట్ని యాడ్ చేయాల్సి వస్తుంది పచ్చిమిర్చి. ఒక కప్పు నిండా ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుందండి. ఇంతేనండి సామాను. ఇప్పుడు మనము మసాలాని మొత్తం మెత్తంగా పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ ప్లేట్లో ఉండేటి మొత్తము. ఒక హాఫ్ టీ స్పూను మిరియాలు కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, అరగదలకు కానీ బాగుంటుంది. ఇప్పుడు 4 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆనియన్స్ ఒక కప్పు నిండా తీసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. ఎప్పుడైనా సరే మసాలా మాత్రానికి సిమ్లో పెట్టి బాగా వేయించుకుంటేనే నాన్ వెజ్లన్నీ మంచి టేస్ట్ వస్తాయి. ఈ రకంగా వేగితే చాలండి. ఇప్పుడు ఓన్లీ టమాటాలు మాత్రానికే యాడ్ చేయాలి. పచ్చిమిర్చి లాస్ట్కి యాడ్ చేయాలండి. చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి. పక్కన టమాటా చారు లాంటిది ఏమన్నా పక్కన పెట్టుకున్న కర్రీ చాలా బాగుంటుందండి. ఇవి కూడా బాగా డీప్ ఫ్రై అవ్వాలి టమాటాలు అన్నీ. ఇందాక మనం మిక్సీ కొట్టుకున్నాం కదండి, ధనియాలు, పట్టా, లవంగ ఇవన్నీ, ఆ మిశ్రమాన్ని కూడా దీనిలో యాడ్ చేయాలి. బాండట్లో బాగా మెత్తంగా పేస్ట్ లాగా కొట్టేసేయాలండి. దానిలోనే కల్లుప్పు కూడా యాడ్ చేసి బాగా డీప్ ఫ్రై అవ్వాలి. సిమ్లోనే పెట్టి మూత పెట్టుకుంటా ముక్కలన్నీ మెత్తబడేదాకండి. టమాటా ముక్కలన్నీ మెత్తబడాలి. మసాలా అంతా కూడా బాగా డీప్ ఫ్రై అయిపోవాలి. మూత పెట్టుకుంటా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటా బాగా మెత్తంగా అయిపోవాలి. చూడండి, టమాటా ముక్కలన్నీ బాగా మెత్తంగా అయిపోవాలి. గుప్పెడి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. బాగా డీప్ ఫ్రై అవ్వాలి. మసాలా ఎంత బాగా వేగితే అంత సువాసన, అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. ఇందాక మనం మసాలా తీసుకున్నాం కదండి డీప్ ఫ్రైకి, దాన్ని కడిగి మిక్సీ జార్లో నీళ్ళు పోసుకున్నాను లైట్గా. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను. 2.5 టీ స్పూను కారప్పొడి యాడ్ చేశానండి. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చికెన్ మాత్రానికి. నాన్ వెజ్లన్నీ కొంచెం అన్నా సరే కారంగా ఉండాలండి, అప్పుడే దాని టేస్టు. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటా. నీళ్ళు కూడా దానంతట అయ్యే వస్తాయండి. మనం నీళ్ళు లాంటివి కూడా ఏమి యాడ్ చేయని అవసరం లేదు. సిమ్లో పెట్టినందువల్ల ముక్క లోపల కూడా బాగా ఉడుకుతుందండి. మసాలా లోపలికి బాగా ఇంకుతుంది. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ సిమ్లో పెట్టి ఉడకబెట్టి సిమ్లో మసాలాలు వేయించుతూ ఉంటే ఆ టేస్టే వేరండి. ఈ మాత్రం వేగితే చాలండి. లాస్ట్కి పచ్చిమిర్చి ఒక 10 నిమిషాల ముందు నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. నేను ఆ క్లిప్పు మిస్ అయింది. దించే 10 నిమిషాల ముందు పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. ఆ మంచి సువాసన అంతా ఆ ముక్కలకు పడుతుంది. నేను దాన్ని అదే మెయిన్ అండి. ఆ పచ్చిమిరపకాయలు వేసినందువల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మంచి సువాసన కూడా వస్తుందండి కర్రీకి. ఈ కర్రీ చపాతీల్లోకి బాగుంటుంది, పూరీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.